హాయ్ అందరికీ నమస్కారం. నేను గంధం సందీప్ అందరిలో ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చేసి రాష్ట్రపతి భవన్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ అంతా ఈవెంట్స్ జరుగుతాయి కదా రిపబ్లిక్ డే రోజు. సో మనమైతే మీకు చూపిస్తాను. ఇందాకనే బిఎస్ఎఫ్లో అంతా ఈవెంట్స్ జరిగింటే తీసాను అనమాట. ఆ వీడియో క్లిప్ పెడతాను. చాలా బాగుంది. అసలు మనం యుద్ధంలో ఏ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ అసలు చూసి లేకుంటాము. అవి మీకు చూపిస్తాను వీడియోలో ఇప్పుడు. అసలు ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉందన్నమాట, ఫుల్ అసలుకి. ఎందుకంటే ఈరోజు జనవరి 26th రిపబ్లిక్ డే కదా. ఇప్పుడు మనం వచ్చేసి 76th రిపబ్లిక్ డేకి అయితే వచ్చేసాము ఇక్కడ రాష్ట్రపతి భవన్ దగ్గర. సో నా వెనకాల అయితే రాష్ట్రపతి భవన్ ఉంది. సో ఇక్కడ అంతా మనకి సిట్టింగ్ అనమాట, ప్రేక్షకులకి అంతా సిట్టింగ్. సో ఇప్పుడు మనకి ఫ్లాగ్ కూడా స్టిక్ చేశారు. కర్తవ్య పాత్ అనమాట ఇదంతా మొత్తము. ఇదంతా వచ్చేసి రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉంటుంది కర్తవ్య పాత్. సో ఇప్పుడు ఇది వచ్చేసి రాష్ట్రపతి భవన్ అనమాట. రాష్ట్రపతి భవన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చిన్నగా నడుచుకుంటూ మనము.
ఇప్పుడు వచ్చేసి మనం రాష్ట్రపతి భవన్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగేసి వచ్చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మనం మళ్ళీ చుట్టుపక్కల ఏమైనా ప్లేసెస్ ఉంటే చూసుకొని రిటర్న్ అయితే వెళ్తాము. ఇప్పుడే దాహం అయితే అవుతుందని ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. నేను ఉమేష్ చూసాను కదా, ఉమేష్ కూడా ఇస్తున్నాడు. సో ఐస్ క్రీమ్ అయితే కొంచెం తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ చూడండి చాలా వెరైటీగా వేసారు ఎంత పార్సల్ వేసేస్తున్నాను అన్నీ. అయిపోయింది షో. ఇక్కడ అంతా రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ ఎగరేసేటప్పుడే అనమాట. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈవెంట్స్ అయితే జరుగుతాయి, షోస్ అన్నీ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ పెర్ఫామ్ చేస్తారు. ప్రెసిడెంట్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తారు అన్నమాట. ఇప్పుడు మనమైతే రాష్ట్రపతి భవన్ ఎదురుగా అయితే వచ్చామన్నమాట. చూస్తారు కదా, ఇది వచ్చేసి రాష్ట్రపతి భవన్ ఇలా వెళ్తే. సో ఇప్పుడు మనకి ఎంట్రన్స్ లేదు. ఇప్పుడు వచ్చేసి రిపబ్లిక్ డే కాబట్టి ఫుల్ సెక్యూరిటీ ఉంది, హై సెక్యూరిటీ. ఇది వచ్చేసి రఫీ మార్గ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మేమైతే రాష్ట్రపతి భవన్ నుంచి సెంట్రల్ సెక్రటరియట్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి అయితే మేము రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చూసాను కదా, చుట్టుపక్కల మొత్తం చాలా క్రౌడ్ ఉంది, ఫుల్ ఉంది అనమాట. ఇదే అనమాట మెట్రో స్టేషన్. అండర్ గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ అంతా. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి మనం ట్రైన్ అయితే ఎక్కాలి. బాయ్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.